ట్రంప్ సంచలనాత్మకమైనటువంటి పనులైతే ఆపట్లేదు. తాజాగా ఎవరైతే బడా బడా కార్పొరేట్ సంస్థలకి ఇప్పటికే రకరకాల ఆంక్షలు అంటే రండి వచ్చేయండి అమెరికాలో పెట్టుబడులు పెట్టండి అంటాడు. పెడతంటేనేమో వేధింపులు బిగించేస్తాడు. ఒకటి మొన్నేం చేశాడు, మీరు ఇండియన్స్‌ని గాని లేకపోతే ఎవరైతే తక్కువ జీతాలకు వస్తారో ఆ దేశాల వాళ్ళని తీసుకోబాకండి. ఓన్లీ అమెరికన్ వాళ్ళనే తీసుకోండి అన్నాడు. లేకపోతే గనక రూ. 1,00,000 ఒక్కొక్కళ్ళకి డబ్బులు కట్టాలి అన్నాడు. దాంతో అప్పుడు ఆ కంపెనీల మీద భారమే గదా! అప్పుడు ప్రపంచంతో ఎట్టా పోటీ పడతాయి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు. వాస్తవంగా తన దేశ ప్రయోజనాల కోసం అన్నట్టే కనబడుతది. కానీ అది ఒక సైమల్టేనియస్‌గా జరగాలి గానీ ఒక్కసారిగా మీద పడిపోయి పీక పిసికేయకూడదన్నది ఆలోచన లేదు. ఫలితం అక్కడ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తాజాగా అమెరికాకి ఇప్పుడు పవర్ ప్రొడక్షన్‌కి భారీగా కాస్ట్ అవుతుంది గాబట్టి విద్యుత్ ఉత్పత్తికి $15 బిలియన్ కొత్తగా ఏర్పాటు చేయబోయేటటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్‌కి మీరందరూ కలిపి డొనేట్ చేయండి అని అడుగుతున్నాడు. అంటే బలవంతంగా డొనేట్ చేయమని అడుగుతున్నాడు. $15 బిలియన్ కంపెనీలన్నీ కలిపి ట్రంప్‌కిస్తే వాళ్ళు లాస్ అయినట్టేగా డబ్బులు. తద్వారా మరొక భారం. వరుసబెట్టి భారాల మీద భారాలు వేస్తూ కార్పొరేట్ శక్తులు వేధిస్తున్నాడు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆ కార్పొరేట్ శక్తులు చైనా వైపుకో, ఇండియా వైపుకి వెళ్ళిపోతాయన్న భయంతో మనల్ని బెదరేయడానికి ప్రయత్నిస్తున్నాడు.